విధంగా కేదనపల్లి పురపాలక పరిధిలో రాజీవ్ చౌక్ ప్రాంతంలో 35 లక్షల పట్టణ ప్రగతి నిధులు కేటాయించి ఏడాది కిందట ప్రజా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు. నిధుల లేమితో నిర్మాణ పనులు అర్ధరంతరంగా నిలిచిపోయాట. ఇది రామకృష్ణాపూర్ కేదనపల్లి మున్సిపాలిటీలో స్టేట్ బ్యాంకుకు ఆపోజిట్లో 2 సెటర్లు వ్యాపార సముదాయంగా నిర్మాణం చేస్తూ దానికి వెనకాల ఆనుకొని ఉన్న నిర్మాణంలో పబ్లిక్ టాయిలెట్స్ కడుతున్నారు. ఎందుకంటే అదంతా వ్యాపార సముదాయ కేంద్రం. అటు బీజన్ సెంటర్, రాజీవ్ చౌక్, ఈ రాజీవ్ చౌక్ సంఘంలో వ్యాపార సముదాయాలు ఉంటాయి. వాళ్ళందరికీ అటు మటన్ మార్కెట్ కూడా ఉంటుంది. వ్యాపారస్తులు కూరగాయలు కూడా అమ్ముకునే చిరు వ్యాపారులు ఉంటారు. వీళ్ళందరి కోసం పబ్లిక్ టాయిలెట్స్ కడుతున్నారు. కానీ అది అర్ధరాంతరంగా ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నది. కాంట్రాక్టరు అంటే నిధులు వాళ్ళ బిల్లులు రాక ఈ యొక్క నిర్మాణాన్ని అర్ధంతరంగా ఆపినట్టుగా తెలుస్తుంది. మరి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జంగంకల, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి మరియు మున్సిపాలిటీ కౌన్సిల్ అందరూ దీనిపైన త్వరగా నిధులు వచ్చే విధంగా తీసుకోవాలి. మున్సిపాలిటీ అచ్యుత్ గారు కూడా పనులను పర్యవేక్షించాలి. ఎందుకంటే పనుల పర్యవేక్షణలో మీరు యంగ్ ఆఫీసర్ అయినప్పటికీ మరి యొక్క నిధులు ఎందుకు రావట్లేదు, ఆ పనులు ఎందుకు పురోగతి లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత, వాటిని చకచక వేయాల్సిన బాధ్యత అచ్యుత్ పైన ఉంటుంది. అదేవిధంగా పలు వార్డుల కౌన్సిలర్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొంతమంది పట్ల మీరు వివక్షత చూపుతున్నట్లుగా మాకు సమాచారాన్ని వాళ్ళు పంపించారు. కొన్ని ఏరియాలో డ్రైన్స్ పనులు కానీ, రోడ్డు పనులు కానీ 2 సంవత్సరాల నుంచి టెండర్ అయి ఉన్నా కూడా మరి ఆ సంబంధించిన గుత్తేదారును, కాంట్రాక్టును పిలిచి మీరు పనులు చేపిస్తలేరని చెప్పి కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మంచి పేరున్న అచ్యుత్ గారు అటు మందమరికి, ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న గారు మరి ఈ విషయంలో మీరు కొంత చొరవ చూపి అక్కడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా అక్కడ ఉన్న కౌన్సిలర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో మాకు ఇబ్బందిగా ఉంటుంది, ప్రజలకు అభివృద్ధి చేయాలి, రోడ్డు డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలని చెప్పి పదే అడుగుతున్నారంట. మరి నిధులు సరిపోవట్లేదా, ఏదో కారణం ఉండే ఉంటుంది. అచ్యుత్ గారు వీటిపైన మీరు చొరవ చూపి తొందరగా ఈ యొక్క నిర్మాణాలు చేపట్టి మీకున్న మంచి పేరును కాపాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.